చేపల పులుసంటే మీలో ఎంతమందికిష్టం? నాకైతే పిచ్చండి. ఇలా ఈ పులుసుని తింటా ఉంటే ఉంటది మజా. అబ్బబ్బబ్బబ్బబ్బా! ఈ జీవితానికి ఇది చాలు అనిపిస్తుందనమాట. మరి ఇంకెందుకు ఆలస్యం ప్రాసెస్‌లోకైతే వెళ్ళిపోదాం. ముందుగా దీంట్లో సాల్ట్ అయితే వేసేద్దాం. 2 స్పూన్లు సాల్ట్ వేసాను. అలాగే కారం మాత్రం ఎక్కువే పడుతుందండి. 3 స్పూన్లు కారం. పసుపు చిన్న స్పూన్‌తో కొద్దిగా. ధనియాల జీలకర్ర పొడి. అలాగే గరం మసాలా. అల్లం పేస్ట్. అల్లం పేస్ట్ కూడా 2 స్పూన్లు వేసేస్తున్నాను. ఇప్పుడు ఇవన్నీ కూడా బాగా మ్యారినేట్ చేసుకోవాలి. ఇలా ముక్కలకి అన్నీ పడితే ఇందులో కొద్దిగా ఆయిల్ వేస్తున్నా. ఇవన్నీ మసాలాలన్నీ ఇందులో బాగా పడతాయి. ఈ ఆయిల్ వేయటం వల్ల ఈ మసాలాలన్నీ కూడా దీనికి బాగా పట్టి ఒక హాఫ్ అన్ అవర్ ఇలా వదిలేస్తే మిగిలిన పనులు ఏమన్నా ఉన్నా మనం చూసుకోవచ్చు ఈ లోపల. ఈవేళ ఫ్రెండ్షిప్ డే అని మా అమ్మాయి రెడీ అయ్యి కూర్చుందన్నమాట. హ్యాపీ ఫ్రెండ్షిప్ డే నాకు చెప్తుంది, ఎవరు లేరని. ఊరికే ఫ్రెండ్ అంటది అంతే, అన్ని విషయాలు చెప్పదు. పై పై విషయాలు మాత్రమే చెప్తుంది. చూసారా? ఇలా పీస్కంతా ఉప్పు కారము బాగా పట్టి మనం వండుకునే టయానికి బాగా మ్యారినేట్ అయి ఉంటుంది. దీన్ని ఇలా పక్కన పెట్టేస్తున్నాను. ఇప్పుడు ఇందులో కొద్దిగా వేరుశనగ నూనె వేసుకొని కొంచెం కాగిన తర్వాత దాంట్లో పెద్ద పెద్దగా కట్ చేసిన ఆనియన్ ముక్కలైతే వేసాను. ఈ ఆనియన్స్ బాగా ఫ్రై అవ్వాలి. ఎలా అంటే గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేయాలి. తర్వాత వీటిని చల్లార్చుకొని మిక్సీ జార్లో వేసుకోవాలి. ఈ మిక్సీ జార్లో వేసుకుని కొంచెం బరకగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించి కడాయి పెట్టి దాంట్లో వేరుశనగ నూనె వేసి కొంచెం జీలకర్ర వేసాను. అలాగే మిక్సీ చేసి పెట్టిన ఈ పేస్ట్‌ని అయితే అందులో వేసేస్తున్నాను. ఈ టేస్ట్ అంతా కూడా ఈ పేస్ట్‌లోనే ఉంది. ఎందుకంటే ఆనియన్స్ ఫ్రై చేశాను కాబట్టి ఆ ఫ్లేవరు దానికి చాలా బాగా వస్తుంది. దాంట్లో కొద్దిగా పసుపు, సాల్ట్ వేసాను. ఇప్పుడైతే ఫిష్ ముక్కలనైతే అందులో వేసేస్తున్నాం. చూసారా తలకాయ? దాన్ని పచ్చి చూస్తేనే నాకు నోరు ఊరిపోతుంది. ఈ ముక్కలన్నీ అందులో వేసి బాగా కలపాలి. ఇదంతా కూడా ఆ ముక్కలకి బాగా పట్టి మసాలాలు, గ్రేవీ అన్నీ కూడా కలిసి బాగా ఫ్లేవర్ అయితే వస్తుంది. దీన్ని మూత పెట్టి కొద్దిసేపు అలా ఉంచితే అన్నీ కూడా సమానంగా పడతాయి. ఇప్పుడైతే ముందుగా నానబెట్టుకున్న చింతపండు రసం, ఆ చింతపండు రసం అయితే దీంట్లో వేసేయాలి. అలాగే పులుసు కోసం ఒక అర లీటరు వాటర్ అయితే వేసాను. చెంబుతో కొలిసాను. తర్వాత పులుసు బాగా మరిగిన తర్వాత అందులో పచ్చిమిర్చి, అలాగే కరివేపాకు, ఇంకో స్పెషల్ ఇంగ్రీడియంట్ ఏంటంటే పుదీనా. పుదీనా అంటే చేపల కూరకు చాలా ఫ్లేవర్‌నిస్తది. నేనైతే ఖచ్చితంగా పుదీనా వేస్తాను. అది చాలా తక్కువ మోతాదులో వేయాలి. ఎందుకంటే చేపల కూరని డామినేట్ చేయకూడదు. చాలా తక్కువ. ఒక 4, 5 రెమ్మలేస్తే చాలు. చూసారా? ఎంత బావుందో! ఇప్పుడు మూత పెట్టి ఇలా ఒక 5 నిమిషాలు ఉంచితే కూరంతా కూడా బాగా ఉడికిపోతుంది. చూసారా? ఏ విధంగా ఉందో? ఆ ఫ్లేవర్‌లన్నీ దానికి పట్టి చూస్తేనే నోరూరిపోతుంది కదూ! ఇప్పుడైతే కూరని గిన్నె పట్టుకొని తిప్పాలి. ఎందుకంటే దాంట్లో గరిటె అయితే పెట్టకూడదు. ముక్కలు కలిసిపోతాయి. కర్రీ అయితే ప్రిపేర్ అయిపోయిందండి.
ఇప్పుడైతే కొద్దిగా కొత్తిమీరేసైతే గార్నిష్ చేస్తున్నాం.